తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో తెలంగాణ తొలి అమరుడు ఓఈజేఏసీ విద్యార్థి స్వర్గీయ కాసు శ్రీకాంత్ చారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కమిటీ పక్షాన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలక రాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో అవకాశాలు వస్తాయని, అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు, నిరుద్యోగ యువకులకు విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఉద్యమం చేసిన శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నాడు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారిని వారి కుటుంబానికి గత ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదు. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం శ్రీకాంతాచారి యొక్క జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా నాయకులు ఎల్లుట్ల సైదులు, కొత్తకొండ రమేష్, పైడిపాల జనార్దన్, డబ్బికా రాజా, ఆమంచి స్వామి, సంచాల నాగేశ్వరరావు, కొత్తకొండ రమేష్, గారు పాలకూరి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మల్లుదశ ఉద్యమకారుడు అమరుడు కాసోజు శ్రీకాంతాచారి గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడతాయని చెప్పి శ్రీకాంతాచారి తన ప్రాణాలని పన్నంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలని అర్పించడం జరిగింది. మరి ఈరోజు ఏర్పడేటువంటి తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగకపోగా అడుగడుగున అవమానాలే జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువకులు, మేధావులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు మేల్కొని సామాజిక తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కొరకు ఏ విధంగా అయితే పోరాటం చేసిరో అదే తరహాలు తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం కూడా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.